దూల్మిట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పాలాభిషేక కార్యక్రమం మరియు ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సోదరుడు బందిగా రాకేష్ గారికి, అలాగే అసెంబ్లీ ప్రెసిడెంట్ కట్ట సంతోష్ రెడ్డి గారికి, మద్దూరు మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ధరావత్ సుమన్ గారికి, చేర్యాల మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ భూమని బాలరాజు గారికి, జనగామ మండల ప్రెసిడెంట్ ప్రకాష్ యాదవ్ గారికి, అలాగే జనగామ జిల్లా జనరల్ సెక్రటరీలకు, అలాగే అసెంబ్లీ ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు, మండల ప్రెసిడెంట్లకు, మండల వైస్ ప్రెసిడెంట్లకు, జిల్లా కమిటీ, అసెంబ్లీ కమిటీ, మండల కమిటీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా తోటి యువజన కాంగ్రెస్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన మరియు ఎస్సీ వర్గీకరణపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి సూచన మేరకు, అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఏదైతే కులగణన జరిగిందో సుమారు 94 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడం జరిగింది. అలాగే 4 దశాబ్దాలుగా సుమారు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ నిర్ణయం తీసుకుంటూ దాన్ని యూత్ కాంగ్రెస్ పక్షాన స్వాగతిస్తూ ఉన్నాము. ఈ ఉద్దేశం ఏంటంటే సమాజంలో అన్ని వర్గాలను, బహుజనులను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి తేడా లేకుండా అందరూ సమానంగా అన్ని అవకాశాలు పొందుపరచాలని చెప్పేసి, అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్పేసి ప్రధానమైన లక్ష్యంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. అలాగే మొన్న ప్రత్యేక సమావేశం పెట్టడం జరిగింది రాష్ట్రంలో. కేటీఆర్ గారు మాట్లాడుతూ, మేము గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినాం, దాన్ని వెబ్సైట్లో పెట్టినామని చెప్పేసి ఓ సిగ్గుమాల మాట మాట్లాడడం జరిగింది. మీరు కనుక ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ పాలన పైన మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిరో ఆ సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ప్రజల ముందుకు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంటే మీరు చేసింది ప్రజల కోసమా, మీ ఓటు బ్యాంకు కోసమా? మీరు కనుక ప్రజల కోసం చేసినట్టయితే 2016లో చేసినటువంటి సమగ్ర కుటుంబ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదు? దాన్ని మొన్న ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన తర్వాత నివేదికను అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మేము కూడా చేసినామని చెప్పేసి జబ్బలు జరుచుకోవడం మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 13-14 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డ నెల నుంచి మొదలుపెట్టిరు ప్రభుత్వం పైన దాడి చేసుడు. ఓ వైపున హరీష్ రావు, ఓ వైపున కేటీఆర్, ఓ వైపున లిక్కర్ రాణి కవిత గారు. 5 ఏళ్ల పదవి కాలానికి ప్రజలు తీర్పిస్తే కనీసం ఒక 6 నెలల్లో, ఏడాదో సమయం ఇచ్చిన తర్వాత వేచి చూసే ధోరణి లేకుండా ఉచిత బస్సు ఎందుకంటారు, 200 యూనిట్ల కరెంట్ ఎందుకంటారు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే అదెందుకంటారు, దానివల్ల ఏం ఉపయోగం అంటారు? ఇవాళ మీరు గతంలో ఏదైతే రుణమాఫీ అని హామీ ఇచ్చిరో సంవత్సరానికి 25% చొప్పున 4 సంవత్సరాలకు మీరు 100% పూర్తి చేసినా అని చెప్పేసి అంటారు. ఏ రైతు అయితే అప్పు ₹1,00,000 తీసుకున్న రైతు మీరు సంవత్సరానికి 25% మాఫీ చేస్తే వడ్డీ కిందనే పోయింది. అది 4 ఏళ్లలో మీరు చేసిన మాఫీ మొత్తం ఆ రైతులకు వడ్డీ కిందనే పోయింది. అసలు మాత్రం అట్లే ఉన్నది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని మొన్న ఎలక్షన్లో మాట ఇచ్చింది. మాట ఇచ్చిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల చిత్తశుద్ధి కోసం, రైతుల బాగు కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే మొన్న ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, మరి భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నాం, మరి భూమి లేని వాళ్ళ సంగతి ఏందని చెప్పేసి ఆనాడు రాష్ట్ర పెద్దలు, తర్వాత ఏఐసిసి పెద్దలు మన రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించి ఏమన్నారంటే, మీరు రైతుల కోసం ఆలోచిస్తున్నారు కదా, భూమి ఉన్న వాళ్ళతో పాటు భూమి లేని వాళ్ళకు కూడా, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ పనికి పోయినటువంటి ప్రతి నిరుపేద భూమి లేని రైతులందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళ అకౌంట్లలో వేయడం జరుగుతుంది. ఆ లిస్టు కూడా మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ బస్సు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, కుటుంబానికి 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, దశల వారీగా
ఇవాళ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినది. దాన్ని సమన్వయం చేసుకుంటూ ఒకవైపు కొత్త ఉద్యోగాలను రిక్రూట్ చేసుకుంటూ 10 ఏళ్లలో ఒక్క టీచర్ను కూడా నియమించినటువంటి దుర్మార్గమైన పాలకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటూ, సమాజంలో విద్యా వ్యవస్థ బాగుపడితేనే సమాజం బాగుపడతా అని చెప్పేసి ఉన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 6 నెలల్లో 11,000 మంది డిఎస్సి 11,000 మంది టీచర్లతో జంబో డిఎస్సి వేసి ఇవాళ గ్రామాలల్లో, గూడాలల్లో, తండాలల్లో ప్రతి నిరుపేదకు, ప్రతి పేద బిడ్డకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఇవాళ కంకణబద్దులై పనిచేస్తా ఉన్నది. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల అనే పథకాన్ని తీసుకొని గతంలో కరోనా పేరు మీద కేసీఆర్ గారు ఒక స్కూల్లో స్కావెంజర్లకు నెలకు 2,500 రూపాయల గౌరవ వేతనం ఇచ్చేది ఇచ్చిరు వాళ్ళు కేసీఆర్ వాళ్ళు. ఆ 2,500 కూడా ఆర్థిక భారం అవుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉందని చెప్పేసి అందరు స్కావెంజర్లను తొలగించడం జరిగింది. మరి మన టాయిలెట్స్ కి వెళ్తారు ప్రైమరీ స్కూల్ పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు టాయిలెట్స్ కట్టే వాళ్ళు వాటర్ పోసుకునే పరిస్థితి, కడిగే పరిస్థితి, శుభ్రం చేసుకునే పరిస్థితి ఉండదు టాయిలెట్స్ ను. ఆ శుభ్రం చేయకపోవడం వల్ల ఎంతో మంది, వందల మంది, వేల మంది పేద విద్యార్థులు అనారోగ్యాల పాలై తద్వారా కుటుంబాలపైన ఆర్థిక భారం పడ్డది. దాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతి పాఠశాలలో స్ట్రెంత్ను బట్టి 1 నుంచి 30 మందికి 6,000 రూపాయల చొప్పున, 30 నుంచి 60 మందికి 9,000 రూపాయల చొప్పున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్కావెంజర్లను నియమించి పాఠశాల పారిశుద్ధ్యం ఇవాళ నిర్మూలిస్తుంది, పాఠశాల పారిశుద్ధ్యం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది కాదా మీకు కనపడతలేదా? విద్యా వ్యవస్థలో మార్పులు ఇంకేం తీసుకురావాలా మీరు చెప్పండి ఒకసారి. అలాగే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఫ్యాన్లు ఉండాలి, ట్యూబ్ లైట్స్ ఉండాలి, బ్లాక్ బోర్డ్స్ ఉండాలి, డిజిటల్ బోర్డులు ఉండాలని చెప్పేసి ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి కమిటీలు వేసి సుమారు 4 నుంచి 10 లక్షలు, 15 లక్షల వరకు స్ట్రెంత్ను బట్టి పాఠశాలకు